వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. అమెరికా రాజకీయాల్ని కుదిపేస్తున్న ఒక భారీ వివాదం మళ్లీ తెరపైకొచ్చింది. మైనర్ల అక్రమ రవాణా కేసులో నిందితుడిగా ఉన్న జెఫ్రీ ఎప్స్టైన్కి సంబంధించిన రహస్య పత్రాల్ని యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ జస్టిస్ తాజాగా బయటపెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ పత్రాల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరుతో సంబంధం ఉన్న ఆరోపణలు ప్రస్తావించబడడం వల్ల అమెరికా రాజకీయాల్లో పెద్ద కలకలమే రేగింది. ఎప్స్టీన్ కేసు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అత్యంత వివాదాస్పదమైనటువంటి కేసుల్లో అగ్రగామిగా నిలిచింది. మైనర్ బాలికలను అక్రమంగా ఉపయోగించి భారీ నెట్వర్క్ను నడిపినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న ఎప్స్టైన్ 2019లో జైల్లోనే మృతి చెందాడు. అయితే అతని మరణం కేసు ముగియలేదు. అతనితో సంబంధం ఉన్న ప్రముఖుల జాబితా, అతని నెట్వర్క్లో పాల్గొన్న వ్యక్తుల మీద అనుమానాలు అప్పటి నుంచే కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు బయటకు వచ్చిన పత్రాలన్నీ ఈ వ్యవహారాన్ని మరోసారి ప్రపంచం దృష్టిలో సంచలనం రేకెత్తించాయి. డీక్లాసిఫై చేసిన రికార్డ్స్లో FBI సేకరించిన కొన్ని వాంగ్మూలాలు, విచారణ నోట్స్, దర్యాప్తు సమాచారం ఉన్నట్టుగా తెలుస్తోంది. అందులో ఒక మహిళ ఇచ్చిన వాంగ్మూలం ప్రత్యేకంగా ప్రస్తావనకు వచ్చింది. ఆమె తన చిన్ననాట జరిగిన ఘటనల గురించి వివరంగా చెప్పినట్లు పత్రాల్లో నమోదైంది. ఈ వాంగ్మూలంలో ఎప్స్టైన్ నివాసంలో జరిగిన సంఘటనలు, అక్కడికి వచ్చిన వ్యక్తులు, జరిగిన ఘటనలపై పూర్తి వివరాలు ఉన్నట్లుగా సమాచారం. ఈ ప్రకటనలో అప్పటి అమెరికా మరియు వ్యాపార, రాజకీయ వర్గాలకు చెందిన కొన్ని ప్రముఖుల పేర్లు కూడా ప్రముఖంగా ప్రస్తావించబడినట్టు చెప్తున్నారు. ఈ జాబితాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ జే ట్రంప్ పేరు కూడా వినిపించడం ఇప్పుడు అమెరికా రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఈ పత్రాలు బయటికి వచ్చిన తర్వాత అమెరికాలో రాజకీయ ప్రతిస్పందనలు భారీగా మొదలయ్యాయి. డెమోక్రాటిక్ నాయకులు ఈ అంశంపై పూర్తి స్థాయి స్వతంత్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంత తీవ్రమైన ఆరోపణలు ఉన్నప్పుడు వాటిని పూర్తిగా విచారించడం అవసరమని వారు చెప్తున్నారు. FBI రికార్డ్స్లో నమోదైన వాంగ్మూలాలు, దర్యాప్తు వివరాలన్నీ కూడా బయటపెట్టాలని వారు కోరడం జరుగుతోంది. ఇక మరోవైపు డొనాల్డ్ ట్రంప్కి అనుకూలంగా ఉన్న వర్గాలు మాత్రం ఈ ఆరోపణల్ని తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఇవి రాజకీయ ప్రేరేపిత ఆరోపణలేనని, ట్రంప్ రాజకీయ ప్రభావాన్ని తగ్గించేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నం అని వాళ్ళు అంటున్నారు. ఎప్స్టైన్తో గతంలో పరిచయం ఉన్నప్పటికీ ఎలాంటి అక్రమ కార్యకలాపాల్లో పాల్గొనలేదు అని ట్రంప్ వర్గాలు అంటున్నాయి. ఎప్స్టైన్ కేసు ఎంత సున్నితమైంది ఎందుకు అంటే అతని నెట్వర్క్లో బడా వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, ప్రముఖులు ఉన్నారన్న అనుమానాలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. ఆధారాలతో కొన్ని బయటపడ్డాయి. అతను మైనర్ బాలికలను ఉపయోగించి ప్రభావశీల వ్యక్తులతో సంబంధాలు కొనసాగించాడు అన్నటువంటి ఆరోపణలు ఉన్నాయి. అందుకే ఈ కేసులో బయటకు వచ్చే ప్రతి కొత్త సమాచారం కూడా ప్రపంచవ్యాప్తంగా దారితీస్తోంది. ఇప్పుడు బయటకు వచ్చినటువంటి పత్రాలు కూడా అదే పరిస్థితిని తీసుకొచ్చాయి. FBI దర్యాప్తులో నమోదు చేసిన వివరాలు ఎంతవరకు న్యాయపరంగా నిరూపించబడతాయి, ఈ ఆధారంగా కొత్త కేసులు నమోదవుతాయా లేదా అన్నది కీలక ప్రశ్నగా మారింది. అమెరికా న్యాయ వ్యవస్థ ఈ విషయంపై ఎలా స్పందిస్తుంది అన్నది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది అనేది తెలుస్తున్నటువంటి అంశం. అవసరమైతే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని దీనికోసం నియమించే అవకాశం ఉందని కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అలాగే ఎప్స్టైన్ నెట్వర్క్కు సంబంధించి మరిన్ని పత్రాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉందని, ఇప్పటికీ కొన్ని క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్ కింద దాచిపెట్టి ఉంచారని అంటున్నారు. ఈ పరిణామం అమెరికా రాజకీయాల మీద కూడా ప్రభావం చూసే అవకాశం ఉంది. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే అమెరికా రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుల్లో ఒకరుగా కొనసాగుతున్నారు. ఆయనపై ఇలాంటి తీవ్రమైన ఆరోపణలు మళ్లీ వెలుగులోకి రావడం రాజకీయ వాతావరణాన్ని మరింత ఉద్రిక్తంగా మార్చే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది ఈ కేసుల్లో అని విశ్లేషకుల అభిప్రాయం. ఎప్స్టైన్ వ్యవహారం ఇంకా పూర్తిగా ముగియలేదని, అతని నెట్వర్క్కు సంబంధించినటువంటి అనేక ప్రశ్నలు ఇప్పటికీ సమాధానం కోసం ఎదురు చూస్తున్నాయని చెప్తున్నారు. అమెరికా రాజకీయాలు, న్యాయ వ్యవస్థ మరియు ప్రజాభిప్రాయం అన్నీ ఇప్పుడు ఒకే ప్రశ్నపై నిలిచాయి. ఎప్స్టైన్ కేసులో బయటకు వస్తున్న ఈ కొత్త పత్రాలు ఎలాంటి పరిణామాలకి దారితీస్తాయి? ఈ ప్రశ్నకి సమాధానం రాబోయే రోజుల్లోనే తెలియాలి. అయితే ట్రంప్కి సంబంధించినటువంటి అభిశంసన ఏంటి ఇందులో అంటే 13 ఏళ్ల బాలికపై ట్రంప్ లైంగిక వేధింపులకి పాల్పడ్డాడు అనేటువంటిదే దానికి సంబంధించినటువంటి అంశం. మొత్తం 16 పేజీల కొత్త ఈ ఇన్ఫర్మేషన్ అనేది బయటకు వచ్చింది. 2019లోనే FBI అధికారుల ముందు హాజరై ఆనాడు జరిగిన అకృత్యాన్ని అత్యంత వివరంగా వాంగ్మూలం కూడా తను ఇచ్చింది అనేది తెలుస్తోంది. ఇన్నాళ్ళు గోప్యంగా ఉంచారు అనేది కూడా తెలుస్తోంది. సో మొత్తానికి ట్రంప్కి అయితే ఈ ఎప్స్టైన్ ఫైల్స్లో ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఈ అంశం చాలా తలకాయ నొప్పి తీసుకొచ్చేటువంటిదే. ఇన్నాళ్ళు ప్రపంచాన్ని శాసించాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన చేసినటువంటి అకృత్యాలు, తీసుకున్నటువంటి నిర్ణయాలు, వీటన్నిటికీ కూడా మూల్యం త్వరలోనే చెల్లించబడుతుందా అని కూడా అమెరికన్స్ అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి వాళ్ళ అధ్యక్షుడికి సంబంధించినటువంటి ఈ అంశంలో అమెరికా అట్టుడికిపోతోంది. ట్రంప్ వెంటనే రాజీనామా చేయాలి, అతన్ని అరెస్ట్ చేయాలి అని చెప్పి చాలామంది ప్రజలు అక్కడ కోరుకోవడం ఈ సందర్భంగా గమనార్హం. చూద్దాం మరి డొనాల్డ్ ట్రంప్ నా ఇష్టం అంటాడా, లేదు అక్కడ చట్టం కూడా అందరికీ సమానమే అని చెప్పి అరెస్ట్ చేస్తారా? చూడాల్సిందే. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.